2010 అమెరికాలో ఒకతనికి ఆకలేసింది. పిజ్జా తినాలనుకున్నాడు. పిజ్జా? ఎస్, పిజ్జా. అతని దగ్గర డబ్బులు లేవు, కానీ అతని దగ్గర ఒక డిజిటల్ కరెన్సీ ఉంది. అప్పుడు ఎవరు పట్టించుకొని వర్చువల్ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్తో పిజ్జా కొనుక్కున్నాడు. ఆ పిజ్జాకు దాదాపుగా 10,000 కాయిన్స్ ఖర్చు పెట్టాడు. కట్ చేస్తే ఈరోజు ఆ కాయిన్స్ వాల్యూ దాదాపుగా 65,000 కోట్లు. ఆ కాయిన్స్ పేరే బిట్కాయిన్ ని క్రియేట్ చేసిన వ్యక్తి సతోషి నకామోటో. వినడానికి ఇది జపనీస్ పేర్లా ఉంది కదా. అతను జపాన్ వాడా, అమెరికా వాడా, ఒక వ్యక్తే, ఒక గ్రూపా, ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు అనేది ఎవ్వరికీ తెలియదు. ఇంటర్నెట్ లో కూడా తన గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. తన దగ్గర దాదాపు 10 లక్షల బిట్ కాయిన్స్ ఉన్నాయి. ఆ కాయిన్స్ లో ఒక్క కాయిన్ ని కూడా అమ్మలేదు. ఎందుకు? ఏమో, అతను చనిపోయాడేమో, లేదంటే ఇదంతా ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ లా చూస్తున్నాడేమో, ఎవరికి తెలుసు. కానీ అతను క్రియేట్ చేసిన ఈ బిట్ కాయిన్ టెక్నాలజీ ఈ ప్రపంచ రూపురేఖలే మార్చింది. వెయిట్, బిట్ కాయిన్? వాట్ ఈస్ బిట్ కాయిన్? బిట్ కాయిన్ గురించి తెలుసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి వెనక్కి వెళ్ళాలి. 2008 అమెరికాలో ఒక బ్యాంక్ కుప్పకూలిపోవడం వల్ల ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. 150 సంవత్సరాల హిస్టరీ ఉన్న లెహ్మాన్ బ్రదర్స్ బ్యాంక్ రాత్రికి రాత్రి కుప్పకూలిపోయింది. వేల కోట్ల రూపాయలు ఆవిరయ్యాయి. సామాన్య ప్రజల డబ్బు, రిటైర్మెంట్ ఫండ్స్, ఎన్నో సంవత్సరాల నుండి సంపాదించిన డబ్బు ఆవిరైపోయింది. అప్పుడు అమెరికన్ మైండ్స్ లో ఒక్కటే ప్రశ్న: మనం బ్యాంక్స్ ని ఎంతవరకు నమ్మొచ్చు అని. సరిగ్గా అదే టైంలో ఒక అనానిమస్ పర్సన్ ఒక పేపర్ ని పబ్లిష్ చేశాడు. బిట్ కాయిన్, ఏ పీర్ టు పీర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్. దీని కాన్సెప్ట్ చాలా సింపుల్. ఎగ్జాంపుల్కి మనం ఎవరికైనా ఒక 100 రూపాయలు పంపించాలంటే బ్యాంకుకు వెళ్ళి బ్యాంక్ పర్మిషన్ తీసుకొని మధ్యలో మిడిల్ మ్యాన్ ప్రాసెస్ చేసి ఫీజు తీసుకొని ట్రాన్సాక్షన్ చేయాలి. మళ్ళీ ఆ ట్రాన్సాక్షన్ డేటా రికార్డ్ అవుతుంది. కానీ బిట్ కాయిన్కి ఇవేవి అవసరం లేదు. మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరికైనా ఎంతైనా పంపొచ్చు. ఆ ట్రాన్సాక్షన్ని ఎవరు చూడలేరు, ఆపలేరు. బాగుంది కదా. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ స్ట్రైక్ అయి ఉంటుంది, ఇది ఎలా సాధ్యం అని. దీనికి ఆన్సర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇంతకీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి? ఒక ట్రాన్సాక్షన్ జరిగిన ప్రతిసారి కొన్ని వేల కంప్యూటర్స్ ఆ ట్రాన్సాక్షన్ని వెరిఫై చేస్తాయి, రికార్డ్ చేస్తాయి. ఒక్కో ట్రాన్సాక్షన్, ఒక్కో బ్లాక్, అన్ని బ్లాక్లు కలిసి ఒక చైన్. బ్లాక్ చైన్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. దీనిని హ్యాక్ చేయడం దాదాపుగా ఇంపాసిబుల్. అప్పట్లో ఇది విన్న కొందరికి చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. 2009 జనవరి సతోషి నకామోటో ఫస్ట్ బిట్ కాయిన్ ని మైన్ చేశాడు. వెయిట్, మైనింగ్ అంటే ఏంటి? నిజానికి బిట్ కాయిన్లు ప్రింట్ అవ్వవు, మీరే వాటిని సంపాదించుకోవాలి. వాటిని కాంప్లెక్స్ మ్యాథ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి సంపాదించుకోవచ్చు. మీరు ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తే బిట్ కాయిన్ రివార్డ్ గా వస్తుంది. ఈ ప్రాసెస్ ని మైనింగ్ అంటారు. ఒక్కో ప్రాబ్లం సాల్వ్ చేసే కొద్దీ దాని నెక్స్ట్ ప్రాబ్లం మరింత కాంప్లెక్స్ గా తయారవుతుంది. అండ్ ఒక పాయింట్ తర్వాత బిట్ కాయిన్స్ క్రియేట్ అవ్వవు. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ ప్రపంచంలో 21 మిలియన్ బిట్ కాయిన్స్ కంటే ఒక్క బిట్ కాయిన్ కూడా ఎక్కువగా క్రియేట్ అవ్వదు. బిట్ కాయిన్ కి ఉన్న ఈ యూనిక్ ఫ్యూచర్ వల్ల దీని క్రేజ్ మరింత పెరిగింది. 2010లో లాస్లో అనే ప్రోగ్రామర్ బిట్ కాయిన్స్ తో పిజ్జా కొన్నాడు. మీకు ముందే చెప్పా కదా, ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్. 2011 వచ్చేసరికి బిట్ కాయిన్ వాల్యూ దాదాపుగా ₹1 సమానమైంది. తర్వాత 10, 100 ఇలా పెరుగుతూ వచ్చింది. ఇలా 2017 వచ్చేసరికి ఆఫీస్, టీ స్టాల్స్, కాలేజ్ క్యాంటీన్స్, వాట్సాప్ గ్రూప్స్, న్యూస్ ఎక్కడ చూసినా ఒక్కటే పేరు, బిట్ కాయిన్ అని. 2017 జనవరిలో ఒక్కో బిట్ కాయిన్ వాల్యూ దాదాపుగా 70,000. అదే 2017 డిసెంబర్ వచ్చేసరికి ఒక్కో బిట్ కాయిన్ వాల్యూ దాదాపుగా 13 లక్షలు. అంటే 1 ఇయర్లో 1800% గ్రోత్. ఈ గ్రోత్ ని చూసి ప్రపంచం పిచ్చెక్కిపోయింది. ఈ గ్రోత్ ని, డిమాండ్ ని చూసి 2017లో ఇథీరియం, రిప్పిల్, లైట్ కాయిన్ ఇలా వందలాది కాయిన్స్ పుట్టుకొచ్చాయి. క్రిప్టో అనే వర్డ్ డిక్షనరీలో యాడ్ అయింది. టీవీ డిబేట్స్, న్యూస్, యూట్యూబ్ వీడియోస్ ఎక్కడ చూసినా బిట్ కాయిన్స్ ని కొనండి, ధనవంతులు అయిపోండి అని చెప్పేవాళ్ళు. ఈ ఎక్సైట్మెంట్ లోంచి ఒక డార్క్నెస్ పుట్టుకొచ్చింది. 2014 జపాన్. అప్పటికి ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ఎంటీ గాక్స్. కొన్ని లక్షల మంది వాళ్ళ బిట్ కాయిన్స్ ని ఇక్కడే స్టోర్ చేసుకునేవాళ్ళు, బ్యాంక్ లాగా. ఒకరోజు ఉదయం ఎంటీ గాక్స్ వెబ్సైట్ డౌన్ అయింది. యూజర్స్ లాగిన్ అయ్యారు, కానీ అకౌంట్స్ చూస్తే ఎంటీగా ఉన్నాయి. 8,50,000 బిట్ కాయిన్స్, అప్పటి వాల్యూ ప్రకారం $450 మిలియన్ ఆవిరైపోయింది. లక్షల మంది సంపాదన రాత్రికి రాత్రి గాల్లో కలిసిపోయింది. క్రిప్టో వరల్డ్లో ఇదే కాదు, పాంజీ స్కీమ్స్, ఫేక్ ఎక్స్చేంజెస్, పంప్ అండ్ డంప్, సెలబ్రిటీ స్కామ్స్, మార్కెట్ మ్యానిపులేషన్స్ ఇలా చాలా జరిగాయి. 2017 డిసెంబర్ బిట్ కాయిన్ వాల్యూ ఆకాశాన్నంటింది. 2018 జనవరి ప్రైస్ పడడం మొదలైంది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ ఇలా డిసెంబర్ 2018 వచ్చేసరికి బిట్ కాయిన్ వాల్యూ దాదాపుగా 13 లక్షల నుండి 2.5 లక్షలకి పడిపోయింది. అంటే దాదాపుగా 80% క్రాష్ అయింది. కానీ బిట్ కాయిన్ మీద ఉన్న క్రేజ్ మాత్రం
తగ్గలేదు. 2020 నుండి క్రిప్టో వరల్డ్లో ఒక పెద్ద మార్పు మొదలైంది. టెస్లా, ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ $1.5 బిలియన్ వర్త్ ఉన్న బిట్కాయిన్స్ని కొనింది. మైక్రో స్ట్రాటజీ, ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ. వాళ్ళ దగ్గర ఉన్న రిజల్ట్స్ అన్ని బిట్కాయిన్స్లో పెట్టారు. పేపాల్, బ్లాక్ రాక్ ఇలా చాలా కంపెనీలు బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేశాయి. అంతేకాకుండా ఎల్ సాల్వడర్ అనే దేశం బిట్కాయిన్ని లీగల్ కరెన్సీగా డిక్లేర్ చేసింది. రియాలిటీ, ఇప్పుడు బిట్కాయిన్ గురించి కొన్ని నిజాలు మీకు చెప్పాలి. బిట్కాయిన్ ఒక్క రోజులో 20% క్రాష్ అవ్వచ్చు. ఒక్క ట్వీట్తో మార్కెట్ మొత్తం క్రాష్ అవ్వచ్చు. గోల్డ్, రియల్ ఎస్టేట్, ఫిక్స్డ్ డిపాజిట్, స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే బిట్కాయిన్ చాలా వాలటైల్గా ఉంటుంది. మీ దగ్గర ఉన్న 1,00,000 రేపు 10,000 అవ్వచ్చు, 10,000 1,00,000 అవ్వచ్చు. ఇండియా, చైనా లాంటి కొన్ని కంట్రీస్ క్రిప్టోని బ్యాన్ చేశాయి. మరికొన్ని కంట్రీస్ రెగ్యులేట్ చేస్తాయి. బ్లాక్ చైన్ మంచి టెక్నాలజీని, కానీ దానికన్నా బెటర్ టెక్నాలజీ రేపు రావచ్చు. బిట్కాయిన్ని రీప్లేస్ చేయొచ్చు. హిస్టరీలో కొడాక్, నోకియా లాంటి పెద్ద కంపెనీస్ టెక్నాలజీ షిఫ్ట్ వల్ల అడ్రస్ లేకుండా పోయాయి. అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా అని మనం ఇన్వెస్ట్ చేయడం మంచిది కాదు. 2017లో టాప్లో కొన్ని 2018లో బాటంలో సెల్ చేసిన వాళ్ళు ఇప్పటికీ రికవర్ అవ్వలేదు. ఇప్పుడు చెప్పినవన్నీ బిట్కాయిన్ వేస్ట్ అని చెప్పడానికి కాదు. ఫైనాన్స్లో ఒక రూల్ ఉంది, పోయినా పర్లేదు అనుకునే డబ్బు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అని. అసలు బిట్కాయిన్కి ఫ్యూచర్ ఉందా? దీనికి 2 సినారియోస్ ఉన్నాయి. నెంబర్ 1, డెవల్యూషన్. ఇన్ఫ్లేషన్ వల్ల పేద కంట్రీస్ కరెన్సీస్ వర్త్లెస్ అవుతున్నాయి. లైక్ జింబాబ్వే, వెనిజులా, అర్జెంటీనా ఇలాంటి కంట్రీస్కి బిట్కాయిన్ ఆల్టర్నేటివ్ కరెన్సీ లాగా పనిచేస్తుంది. అంతేకాకుండా బిట్కాయిన్ సప్లై అనేది ఫిక్స్డ్. 21 మిలియన్కి మించి ఒక్క బిట్కాయిన్ని కూడా ఎక్కువగా క్రియేట్ చేయలేరు. ఈ ఫ్యూచర్ వల్ల బిట్కాయిన్ వాల్యుబుల్ అయింది. నెంబర్ 2 సినారియో, చాలా మంది క్రిటిక్స్ చెప్పేది ఏంటంటే బిట్కాయిన్కి అసలు వాల్యూ లేదు, కేవలం సైకాలజీ మాత్రమే దీనిని నడిపిస్తుంది అని. క్వాంటమ్ కంప్యూటర్ టెక్నాలజీ వస్తే బిట్కాయిన్ ఎన్క్రిప్షన్ బ్రేక్ అవుతుంది, సెక్యూరిటీ రిస్క్ ఉంది అంటున్నారు. నాకేమనిపిస్తుందంటే బిట్కాయిన్ని కంప్లీట్గా తీసేయలేం. ఇది 17 సంవత్సరాలు సర్వైవ్ అయ్యింది, ఎన్నో క్రాషెస్ని తట్టుకుంది. అలానే బిట్కాయిన్ని ఫ్యూచర్ కరెన్సీ అని కూడా అనలేం. కానీ ఒక్కటి మాత్రం నిజం, 2008లో ఒక అనానిమస్ పర్సన్ రాసిన ఒక్క పేపర్ ప్రపంచం డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని శాశ్వతంగా మార్చేసింది. మీరేమనుకుంటున్నారు? ఇది రెవల్యూషనా లేదా బబులా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.